కరోనా లాంటి మహమ్మారి వచ్చి దేశంలో ఏ ఒక్కడు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు కూడా మీరు బాధ్యతగా ఈ నగరంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో తిరుగుతూ మీరు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే మీ గొప్పతనం ఏంటనేది ఈ రోజు కూడా మనందరూ కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు కష్టపడేటువంటి ప్రతి రూపాయి కూడా వాళ్ళు ఉపయోగపడాలి, వారి కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పనికి రావాలనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ముఖ్యంగా ఈ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని పెట్టి ఉచిత బస్సు ప్రయాణం పెట్టినటువంటి మీకు దసరా దీపావళి కానుకలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు సోదరుడు కిరణ్ గారు ఒక మంచి ఆలోచనతో వచ్చి మీ అందరూ కూడా ఈ కానుకలు ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అనేక కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రైవేట్ ఆసుపత్రిలో మీరు వైద్యం చేయించుకున్నా కూడా ₹1 డబ్బులు లేకుండా మీరు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా ఆ డబ్బులు తీసుకోవచ్చు. మీరు సంపాదించేటువంటి ప్రతి ఒక్క రూపాయిని కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టుకొని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి. ఏదో ఒక ఉన్నతమైన